అభిమానం అభిమానం అని అభిమానమత్తు ఉసుగులో బతుకుతున్నారు మీరందరూ కూడా ఇన్ని సంవత్సరాలు. మా పార్టీ, మా నాన్న ఓటేసిన పార్టీ, మా తాత ఓటేసిన పార్టీ. అనా మీ తాత ఓటేశాడు, మారిందా? మీ నాన్న ఓటేశాడు, మారిందా? మీరు ఓటేశారు, అభివృద్ధి వచ్చిందా? అభిమానం అభివృద్ధి తీసుకొని వస్తుందంటే చెప్పండి, నేను కూడా ఒక అభిమానిగా మారుతా, ఏదో ఒక పార్టీకి ఓటేస్తా. కానీ మీ అభిమానం ఓటుగా మారింది, కానీ మీ అభిమానం మీకు అభివృద్ధి తీసుకొని రాలేనప్పుడు ఇంకెందుకు సార్ మనకు అభిమానం? ఇంకెందుకు అక్క మనకు అభిమానం? అభిమానాన్ని విడిచిపెడతాం, గొయ్యి తీసి పాటేద్దాం, అభివృద్ధి కోసం ఆలోచిద్దాం. మన బతుకులు కాదు, నెక్స్ట్ జనరేషన్, మన తర్వాత తరం ఈ పిల్లలే. వీళ్ళైనా ఆఫీసర్ల వద్ద, గవర్నమెంట్ ఉద్యోగస్తుల వద్ద, కలెక్టర్ల వద్ద, పిఆర్ఓల వద్ద, ఎంఆర్ఓల వద్ద, పిఓల వద్ద, ఎంఈఓల వద్ద అమలలేదా? వీళ్ళు బాగుపడాలా? మన పిల్లలు మనకు లాగా రోజు కూలీ వాళ్ళుగా లేకుండా ఉండాలి, శ్రామికులు కాకూడదు, అధికారులు అవ్వాలి అంటే అభివృద్ధి కోసం ఓటేయండి, అభివృద్ధి కోసం ఓటేయండి. అభిమానాన్ని పక్కన పెట్టి అభివృద్ధి కోసం ఓటేయండి. ఒక్క అవకాశం, డబ్బులు పంచకుండా నీతి నిజాయితీ మీద నిలబడి సేవ చేసే ప్రజానాయకుడిని కాదు నేను, ప్రజా సేవకుడిని నేను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, భరోసా పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి. మరొచ్చే 2-3 నెలల్లో పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి, సర్పంచ్ ఎన్నికలు. ఆ ఎన్నికల్లో మా అభ్యర్థిని ఈ పంచాయతీలో నిలబెట్టబోతున్నాం, ప్రతి వార్డులో మమ్మల్ని నిలబెట్టబోతున్నాం. ఒక్క అవకాశం ఇవ్వండి. కొంతమంది చెప్పారు నాకు పంచాయతీ ఎన్నికలంటే మనిషికి 200 పంచాలని. నేను ఒకటి చెప్తున్నా, మనిషికి 2 రూపాయలు కూడా నేను పంచను. మీరు నిజాయితీగా ఓటేయండి, నిజాయితీగా మీకోసం నేను పనిచేస్తా. ఇంతే నా భరోసా, నా పార్టీ భరోసా. నేను రైతులకు భరోసా, నా పార్టీ మహిళలకు భరోసా, వృద్ధులకు భరోసా, చిన్న పిల్లలకు భరోసా, యువకులకు భరోసా, నిరుద్యోగులకు భరోసా, ప్రతి రైతుకు భరోసా, సామాన్య ప్రజలందరికీ భరోసా, 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 భరోసా పార్టీ. ఇట్లు మీ సామాన్యుడు దారా అభినయ్ దర్శన్.